ఈ రోజు మనం చూపించినటువంటి చైతన్యం, వెలుగుమట్ల ఆడబిడ్డలు చూపించినటువంటి చైతన్యం ప్రభుత్వాన్ని గడగడలాడించి మరి ఇమ్మీడియట్ గా వాళ్ళకి తీసుకొచ్చి తక్షణమే జస్టిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. అదే ప్రతిపక్షాలేమో మేము అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత మీకు జస్టిస్ చేస్తామని చెప్పిండ్రు. కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అన్యాయం జరిగిందంటే ఇమీడియట్ గా ప్రతిఘటన ఉండాల్సిందే. ఆ బ్లడ్, ఆ చైతన్యం తెలంగాణలో ఉన్నది. ఆ ప్రజలు ప్రతిఘటించడానికి మేము ఒక వెన్నుదన్నుగా నిలబడతాం, వాళ్ళకు మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొని గత 4 రోజుల నుంచి కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి డిఎస్పీ కార్యకర్తలకు, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కార్యకర్తలకు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు చేసింది మామూలు ఫైట్ కాదు. మీతోని ఒక రెవల్యూషన్ వచ్చింది తెలంగాణలో. ప్రభుత్వాన్ని 100 మెట్లు దించి పేదవాడికి న్యాయం చేయొచ్చు అనేటటువంటి విశ్వాసం వచ్చింది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆగలేదు పోరాటం, విరామం మాత్రమే. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తర్వాత ఇంకా ఏమన్నా తెలిస్తే, ఇంకా ఏమన్నా అంశాలుంటే వాటి మీద కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం.